మీడియా మిత్రులకి నమస్కారాలు. నా పేరు చౌదరి సైనయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలపైన మా సభ్యులు పోరాటం చేస్తూ ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డులు, ఇన్సూరెన్స్ కార్డులు లేని వారికి తీయిస్తూ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ క్రమంలో మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి గత 1.5 నెలలుగా మేయర్ పదవి గిరిజనులకే రావాలి అనే నినాదంతో మేము మద్దతిస్తున్నాం. గిరిజనులకి మేయర్ వస్తే నిరుపేద యానాదులు బ్రతుకులు బాగుపడతాయని, అలాగే ఏదన్నా సమస్య వచ్చినా కానీ తీరుస్తారని, ఎక్కడన్నా మారుమూల పల్లెటూరు గ్రామంలో మన మనిషి అభివృద్ధి చెందుతూ ఉంటే సహాయం చేస్తామని ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. కానీ వాళ్ళు మేయర్ అయినప్పటి నుంచి ఆరోపణలు ఎదుర్కొని అవిశ్వాస తీర్మానాలు, అదేవిధంగా రాజీనామా చేయడం జరిగింది. తరువాత చేస్తున్న పోరాటం గిరిజన మేయరు మా హక్కు అనే నినాదాన పోరాటం వాళ్ళు సరైన దారిలో చేయలేదు. దానివల్ల నెల్లూరులో చాలా శాంతి భద్రతలకి లోనయ్యి చాలామంది మనోభావాలు దెబ్బతినడం జరిగింది. ఇక్కడైనా అధికారులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం గుర్తించి మా గిరిజన హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు పరిష్కరించుకొని మా గిరిజనులకే మేయర్ పదవి రావాలని దానికి నేను కూడా మద్దతు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఇప్పుడు రాబోయే గిరిజన మేయర్గా ఎన్నుకోబడ్డ వారైనా గిరిజనుల పట్ల శ్రద్ధ వహించి గిరిజనులు సమస్యల్ని తీరుస్తారని మేము ఈ విధంగా కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆయా పార్టీలో ఉన్నవారు నిజాయితీగా పనిచేయండి, అంతేగాని ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించేటప్పుడు ఈ కండవా తీసి ఆ కండవా వేసుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఒక కుల సంఘ నాయకులుగా పనిచేసేటప్పుడు కుల సంఘ నాయకులుగానే పనిచేయండి. లేదా మీకు రాజకీయ పార్టీలు కావాలనుకుంటే వెళ్ళండి, రాజకీయంగానే వాళ్ళకి నిజాయితీగా పనిచేసి పెట్టండి. అది మన జాతిని, మన యానాది జాతిని అభివృద్ధి చెందుకోవచ్చు, మన యానాదులను కూడా అభివృద్ధి పరచవచ్చు. అంతేగాని ఈ పార్టీల ముసుగులో వాళ్ళకి ఒక మాట వీళ్ళకి ఒక మాట చెప్పి మన నిరుపేద యానాదులు బ్రతుకులని కాల రాయొద్దు. ఈ పార్టీకి రంగులు మన అమాయక యానాదులకు పూసి వారిని గందరగోళం చేసి లాస్ట్కి ఇప్పుడు వీళ్ళు పరిస్థితి ఏమన్నా నీకు పెన్షన్ వస్తుందా? చూడండి, మా ఇల్లు ఉందా నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా మీరు ఉన్న దగ్గర? చూసారా, ఒక 25 సంవత్సరాల నుంచి. అంటే ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు. ఒక 25 సంవత్సరాల నుంచి ఎన్ని పార్టీలు మారి ఉంటాయి? అంటే వీరికి కారణం ఏంటంటే ఒక ఆధార్ కార్డు, ఒక పక్కా గృహాలు రాకపోవడానికి కారణం ఏంటంటే మన యానాదుల కులంలో ఉండేవాళ్ళు కొన్ని పార్టీలలోకి వెళ్ళి నిజాయితీగా పనిచేయలేక ఇటు కులాన్ని ఇటు పార్టీల్ని అడ్డం పెట్టుకొని మోసం చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గిరిజన నిరుపేద యానాదులకైతే న్యాయం జరగటం లేదు. దీర్ఘకాలిక సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్నారు. ఇలాంటి వారిని బయటికి తీయాలంటే మన యానాదులుగా ఒక కుల నాయకులైనా కానీ లేదా ఆయా పార్టీలో ఉన్న వాళ్ళైనా కానీ నిజాయితీగా పనిచేయండి. ఎక్కడైనా తెలుసుకోండి. దీన్ని ఏది చేసినా మనమందరం మన జాతిని అభివృద్ధి పరచుకోవాలి. మన అమాయక ప్రజలు ఎవరున్నారంటే మన నిరుపేద యానాదులే. ఒక సమాజంలో వీరిని ముందుకు నడిపించాలని నేను సగౌరవంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఏ పార్టీలకి సంబంధించి మాట్లాడలేదు. కాకపోతే పార్టీలలో ఉండి కూడా ఆ పార్టీలు చెప్పుకోలేక
ఆ కండవలు కప్పుకోలేక పార్టీలు మోసం చేసుకుంటూ ఇటు మన జాతిని మోసం చేసుకుంటూ మీరు మోసపోతున్నారు. ఈ విధంగా మోసపోకండి. కుల నాయకులు అన్నప్పుడు కుల నాయకులుగానే బతకండి. పార్టీ అంటే పార్టీగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన హక్కుల్ని మనకు కల్పించున్నారు. మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. మన హక్కులతో మనం ఎక్కడైనా ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఏ కుల నాయకులుగా మనల్ని అభివృద్ధి పరచుకోవచ్చు. అంతేగాని ఈ పార్టీని పరంగా వచ్చి దాచిపెట్టుకొని ఈ విధంగా చేయకండి. దయచేసి నేను మాట్లాడిన దాంట్లో ఏదన్నా తప్పులుంటే నన్ను క్షమించండి. నేను ఈ పోర్టూరు మేయర్గా జయవర్ధన్ కూడా నేను ఎందుకు ప్రశ్నించానంటే, ఇలాగా చాలా మంది దెబ్బ చురుకు తగిలినప్పుడే బయటకు వచ్చి జాతిని అడ్డం పెట్టుకొని అన్యాయాల అక్రమాలకి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఒక జయవర్ధన్ ఒక్కడే కాదు, ఈ విధంగా చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ టైంలో మళ్ళీ వాళ్ళకి అన్ని సానుకూలంగా నెక్స్ట్ మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిపోయి మా గిరిజన నిరుపేద యానాదుల్ని పట్టించుకోకుండా బాగా వాళ్ళ సమస్యలు అడుగుని పడిపోతున్నాయి. అందుకోసం ఏ పార్టీలోనా నిజాయితీగా పనిచేయండి. ఏ కుల సంఘం నాయకులైనా నిజాయితీగా కులంగా మాట్లాడుకోండి. మన ఏ కులం ఉందో ఆ కులానికి న్యాయం చేయండి. దయచేసి నేను మాట్లాడిన మాటలలో ఎవరికన్నా ఇబ్బందికరంగా మనోభావాలు దెబ్బతింటే దయచేసి నన్ను క్షమించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన జాతి యానాది జాతి మనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మరొకరు ఆయా పార్టీలను అడ్డం పెట్టుకొని అల్లకొల్లాలను సృష్టించకూడదని నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా పనిచేయండి, ఆ పార్టీకి న్యాయం చేయండి. అంతేగాని ఆయా పార్టీలో ముసుగులో వచ్చి వారికి వీరికి అందరికీ అన్యాయం చేసి మీరు కూడా మోసపోతున్నారు. ఈ విధంగా చేయకండి. కుల సంఘ నాయకులు కులానికి న్యాయం చేయండి, పార్టీలో ఉన్నవారు పార్టీలకి న్యాయం చేయండి. ఇదే నేను ఈరోజు ఈ సభాముఖంగా చెప్పుకోవడం జరుగుతుంది.